కాంగ్రెస్ పాలన ఏం లేదు, అంతా జూటా జూటా. ఇంకా మెల్లెమెల్లగా చేస్తా అంటున్నాడు. అన్ని ఏది మాఫీ చేస్తాను, మాఫీ ఏమీ చేయలేదు. మాఫీ కాలేదు. 1,50,000 అయింది, 2 లక్షల కాలేదు. మొన్న మహబూబ్నగర్ మీటింగ్ పెట్టినప్పుడు చేస్తా అన్నాడు. లేము, రాలేదు. సంక్రాంతి అయినాక వేస్తా అంటున్నాడుగా. 50 విడతలు అనలేదు సంక్రాంతి. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళు తిన్నారు. వాళ్ళు తినేటోళ్ళు, పబ్లిక్ పెట్టేటోళ్ళు గారు. కేసీఆర్ పరిపాలన రైతులు మంచిగా ఉంటుంది. ఎప్పుడు మిరగమ్మప్పుడు పైసలు వేస్తుండే, అప్పుడు దున్నుకుంటుంటిమి, ఇత్తనాలు తెచ్చుకుంటుంటిమి. మళ్ళా దసరా దీపావళి మళ్ళీ వేస్తుండే, మళ్ళీ పెడుతుంటిమి. ఆ లెవెల్ మాకు నడవబట్టి మిగిలబట్టిండే. ఇప్పుడు ఏమీ మిగులుతలేదు. రైతులకి అది రుణమాఫీ చేసాడు, కొంతమందికి చేసాడు, కొంతమంది కాలేదు. ఖాళీలో కాలేదు. ఏమన్నా ఉన్నాయనుకో, మీ రేషన్ కార్డు బ్యాంకులో ఏమైనా కలిసి ఉంటే చూసుకోండి అంటాడు. మేము ఆడబోతే బెంకోడు మాట్లాడని తయారుండాడు. రైతు బంధు పంటలు ఏం పడలే. మా భూములు పోతున్నాయి, 2,000 ఎకరాలు పోతున్నది. ఆ భూమి మొత్తం 3 పంటలు పండుతున్నది. ఆ భూమి మొత్తం పోతున్నది. భూమి పోయింది, మేము ఏడ బతకాలి, ఏం చేసి బతకాలి, యాడికి పోవాలి చెప్పు. మా భూమి మీద మేము లేనప్పుడు వచ్చి అందరిచీ చేయొద్దు. ఇంతకు మొదలు కూడా 3 పంటలు చేస్తాం. బంగారు లాంటి మా భూమి, బంగారు లాంటి భూమి. పత్తి అవుతుంది, శనగలు అవుతాయి, కందులు అవుతాయి, తొగలు అవుతాయి, ఉల్లిగడ్డ అవుతుంది, అన్నీ అవుతాయి. మేము లేనప్పుడు వచ్చి మిషన్లు పెట్టి బోర్లు వేసుడు మీది న్యాయం కాదు. కలెక్టర్ మేడం గారు మా ఊరికి వచ్చింది, వస్తే మొత్తం ఒక 1000 మంది జమ అయినాం. 1000 మంది మా భూమి మేము ఇయ్యమని వాళ్ళకు న్యాయంగా మాట్లాడినాం. వాళ్ళకి మేము అందరికి పట్టుకున్నాం, పోలీసు వాళ్ళకి కూడా పట్టుకున్నాం. అందరికి మా ఊరికి గవర్నమెంట్ డ్యూటీకి ఎవరు వస్తారు వాళ్ళకి కూడా పట్టి లోపల వేసినాం. కాకపోతే పోలీసు వాళ్ళు వచ్చినాక వాళ్ళకి ఇరిచినాము. మా భూమి మీద మీరు అందరు చేయొద్దు, మేము లేనప్పుడు వచ్చి భూమి కోల్వద్దు, సర్వే చేయొద్దు, మా భూమిలో మీరు అడుగు పెట్టేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గరీబులకు ఒక్కొక్క ఎకరము ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నాడంటే అది తీసుకున్నది న్యాయమనా మీకు ఒప్పుతుందా? 25 సంవత్సరాల కింద ఇచ్చి దానం ఇచ్చింది, ఇప్పుడు తీసుకున్నది న్యాయమేనా? అదొకటి. 5 ఎకరాలు వీళ్ళకి ఇందిరాగాంధీ ఇచ్చింది. అన్నం పెట్టి నీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే నీకు న్యాయమేనా? ఒకటే మాట చెప్పాలి సమాధానం. మేము చదువు నేర్వలేదు, మీరు చదువు నేర్చారు. ఏ ప్రభుత్వమైనా సరే భోజనానికి పెట్టి భోజనం తలే గుంజుకుంటే మంచిగా ఉంటుందా? ఇప్పుడు మాది న్యాల్కల్ మండల్, విలేజ్ న్యాల్కలే మాది. ఇప్పుడు ఆలుగడ్డ తెచ్చినాం. ఆలుగడ్డకు అసలు పంట ఇప్పుడు తెచ్చినకు ఖాళీ కూల పైసలు కాకొచ్చినాయి మాకు. రైతు బంధు పడకొచ్చింది మేడం. బ్యాంకుల పైసలు లోన్ లేపలేను మేడం. లోన్ లేపలేను నేను రైతు బంధు పడలేవు మాకు. 1,60,000 ఉన్నాయి, నాకు మాపు కాలేదు. కాలేదు. ఇప్పుడు మర్ర వస్తాయమంటున్నారు, కరగానే వస్తాయి. అట్లా కరగానే పైసలు మాత్రం పడలేదు. అంతే మా ఊరికి రైతులా మా ఊరికి 2,737 ఎకరాల పొలం ఉంది. 12 మందికి అయింది. ఇంటింటికి లోన్ ఉంది. చిన్నకునో పెద్దకో 1,00,000, 50,000, 60,000 ఇంటింటికి లోన్ ఉంది. కాకపోతే న్యాల్కల్ మండల డప్పూర్ గ్రామంలో 12 మందికి అయింది అంతే. వీళ్ళలో ఒక రైతుల ఆలుగడ్డ వస్తున్న ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రైతుల ఆలుగడ్డ వచ్చినప్పుడు బయటది ఆగ్రా నుంచి వస్తుంది. ఇప్పుడు ఆలుగడ్డ మన బోయినపల్లి మార్కెట్కి కేసీఆర్ ఉన్నప్పుడు ఆ బయట ఆగ్రా ఆలుగడ్డ రానియలే. ఫస్ట్ మన తెలంగాణ రైతులది రావాలి, వాళ్ళది మంచి ధర అమ్మినాక వీళ్ళది అయిపోయినాక మళ్ళీ బయట పనులు స్టార్ట్ కావాలని అప్పుడు అట్లా చేసిండు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది లేదు, అది చెప్తలేరు ఈ రైతులు. ఇప్పుడు వేసిన పైసలు రాకొచ్చినామ్మా, వేసిన పైసలు రాకొచ్చినాయి. ఏం చేయాలి? మంచితో వాళ్ళతో బాగా తెచ్చేసినాము, పెట్టుబడి లేదు, ఉల్టా ఘాట ఉన్నది. కాంగ్రెస్ పాలన ఏం మంచిగా ఉన్నది? బాలేదు. ఏమిస్తుండు? పింఛన్ ఇస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు, ఏమిస్తలేడు. రైతులను జైల్లో పెట్టిండ్రు, లగచర్ల రైతులను. ఏం చెప్తావన్నా? రైతులను జైల్లో పెట్టి కరెక్టేనా?
కరెక్ట్ కాదు అది. మరి ఎందుకు పెట్టిర్రు ఏం కథ? భూములు వాళ్ళు ఇయ్యమన్నందుకు జైల్లో పెట్టిరట, అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. అంటే నీ భూమిని గుంజుకుంటూ ఊకుంటావా? ఊకోం, ఎందుకు ఊకుంటారు? అట్లా తిరగబట్టేందుకు జైల్లో పెట్టిరట, కరెక్టేనా? కరెక్ట్ కాదు. అందుకే రైతు పాలు మరి బెయిల్ ఎందుకు ఇస్తారు? ఎందుకు జైల్లో పెట్టాలి వాళ్ళు? అవసరమా? ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? ఇక మంచిగానే అంటే ఈయన వచ్చి ఇక అన్ని లాజ్ చేస్తుంది కదా. లాజ్ చేస్తుంది. ఎట్లా అంటే ఎట్లయినా ఇక భూములు అన్నిటికి రేట్లు అన్ని పడిపోయినాయి. ఏమొచ్చినాయి? కొత్తలేవు. కరెంట్ ఫ్రీ అన్నాడు, కరెంట్ లేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ లేదు. ఏం లేదు. ఫ్రీ బస్ ఒక్కడి దగ్గర అయిపోయి ఎంతమంది తిడతారు ఆయనను? తిడతలేరా? తిడుతుర్రు. ఏం మంచి అమ్మ, అందరు వేసుగా తిడతారు. ఎందు ఫ్రీ బస్ పెట్టక అన్ని ఫ్రీ చేస్తే మంచిగా కదా. కరెంటు అవన్నీ చేస్తే మంచిగా కదా. ఏది ఇస్తుర్రు? ఓ 1000 మందిలో ఒక్కలకు అంతే. కాంగ్రెస్ పాలన అంటే అట్లనే ఉంది మేడం. ఏడొస్తున్నాయి మేడం, ఇంకా రాలేవు మాకైతే. ఏడో ఏం లేదు. ఇప్పుడు ఏమొస్తున్నాయని ఎవరికి ఏమైనా వచ్చినాయి? ఇప్పుడు మాకేం రాలే మేడం. సంవత్సరం రైతులు మంచిగుంటేనే మీరు మంచిగుంటారు. కరెక్ట్. ఇప్పుడు లగచర్ల రైతులు ఉన్నారు కదా, కొడంగల్ల రేవంత్ రెడ్డి ఊళ్ళో వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. వాళ్ళకు బెయిల్ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు, ఏం కథ అనేది ఏం మాట్లాడతారు? రైతులను అరెస్ట్ చేసిన దాని గురించి బాగుంటది. రైతులను పెట్టుడు బాగుంటుందా? పెట్టొద్దు. రైతుకు హార్ట్ అటాక్ వస్తే కూడా చేతికి బేడీలు వేసి తీసుకొని పోయిన దవాఖానకు, పద్ధతేనా? పద్ధతి కాదు మేడం అది. ఏం చేస్తావు దాని గురించి? పద్ధతి కాదు అని ఆ పోకడ కరెక్టే అంటావా? కాదు కరెక్ట్ కాదు మేడం. అది పోకడ కరెక్ట్ కాదు.